నల్గొండ జిల్లా రాజకీయాలల్లో డీసీసీ అధ్యక్షుడి ఎంపిక సంచలనం సృష్టిస్తుంది, మంటలు పెడుతుంది. ఇక మీరేమనుకుంటారో అదనుకోరు. అట్లా మొత్తం రాజకీయాలంతా కూడా ఆ నల్గొండ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ పున్నా కైలాష్ నేత అనే ఆయనని డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది పార్టీ. ఆ నియామకం మీద మొదలైన లొల్లి 3 రోజుల నుంచి ఇంకా సల్లార్తలేదు. సీఎంకి లెటర్ రాసిండు కోమటిరెడ్డి, వాళ్ళ మీనాక్షి నటరాజన్ వాళ్ళ ఇన్ఛార్జికి లెటర్లు రాసిరు. అసలు ఎట్లా నియమిస్తారు? నన్ను, నా కుటుంబ సభ్యులను నోటికి వచ్చిన లెక్క, ఇష్టం వచ్చిన లెక్క మాట్లాడిండు, బూతులు తిట్టిండు. ఇట్లాంటి ఆయనకి డీసీసీ అధ్యక్షుడి పదవి ఇస్తారా? ఇచ్చటానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో. దీన్ని వెనక్కి తీసుకోవాలనేది కోమటిరెడ్డి వర్షన్గా ఉంది. అయితే అసలు నల్గొండ జిల్లా రాజకీయాలు అంటేనే రెడ్డి నాయకుల చుట్టూ తిరుగుతాయి అని ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచే, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు నల్గొండ జిల్లా నుంచే, అట్లనే జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు నల్గొండ జిల్లా నుంచే రాజకీయాలు చేసిర్రు. ఇప్పుడు తెలంగాణ శాసన మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా నల్గొండ జిల్లా నాయకుడే. సో ఇట్లా నల్గొండ జిల్లా నుంచి ఇంతటి మహామహులు ఉన్నటువంటి మా ఏరియా నుంచి ఒక బీసీ డీసీసీ అధ్యక్షుడు అయితే రెడ్డి నాయకులు ఓర్వలేకపోతున్నారు అనేది ఇంకా కొంతమంది బీసీ నాయకులు చెప్తున్నటువంటి మాట. అయితే అది ఇప్పుడు కొత్తగా ఏ టర్న్ తీసుకుంది అంటే రెడ్డి వర్సెస్ బీసీ అనే టర్న్ తీసుకుంది. ఎందుకంటే పున్నా కైలాష్ ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన ఆయనే బీసీ. ఇప్పుడు వద్దంటున్నటువంటి వాళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్లు. కాబట్టి ఇది అటు తిరిగి ఇటు తిరిగి బీసీ వర్సెస్ రెడ్డి అనే కాడికి వచ్చి ఆగింది. మరి చూడాలి ఇది ఏ రూపం దాల్చుతుంది, ఎట్లా పోతుంది. కోమటిరెడ్డి అనుకున్నట్టు డీసీసీ అధ్యక్షుడి నుంచి ఆయనని తొలగించి వేరేటోళ్ళని తీసుకొస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి మాట నెగ్గి ఆయనే డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతాడా అనేది చూడాలి.